దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానం లూకా సువార్త 7:50 నీ విశ్వాసము నిన్ను రక్షించను. చూడండి, ఈ లోక మానవులందరూ కూడా ఈ లోక మానవుల పాపం నిమిత్తము ప్రాణాన్ని అర్పించినటువంటి పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఎంతమాత్రం విశ్వాసం ఉంచరు. కానీ ఈ లోక మనుషులందు, లోకంలో ఉన్నటువంటి వాటి యందు ఎంతో విశ్వాసం ఉంచి జీవిస్తూ ఉంటారు. కొంతకాలానికి వారు విశ్వాసం ఉంచి జీవించినటువంటి వాటి ద్వారా వారికి ఎటువంటి నెమ్మది సమాధానం లేనప్పుడు ఎంతో నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మరి అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని స్వస్థపరిచారు. అలాగే అపవిత్రాత్మతో పీడించబడుతున్నటువంటి వారు ప్రభు వైపు తిరిగి ఆయన విశ్వాసం ఉంచినప్పుడు అపవిత్రాత్మ నుంచి ప్రభు విడిపించారు. అలాగే అనేకమైనటువంటి సమస్యలను బట్టి పీడించబడుతున్నటువంటి వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క సహాయాన్ని కోరినప్పుడు దేవుడు ఎంతో గొప్పగా వారి యొక్క ప్రతికూల పరిస్థితులు, సమస్యలు, శ్రమలన్నిటి నుండి ఎంతో గొప్పగా విడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా నీవు రక్షించబడతావు. దేవుడు నీకు ఎంతో గొప్పగా తోడుగా ఉండి నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ పట్ల నీ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని ప్రభు తెలియచేశారు. కాబట్టి ప్రభునందు మీకున్నటువంటి విశ్వాసము ఎలా ఉందో ఒకసారి మీరు సరిచూసుకోనండి. కొన్నిసార్లు ప్రభునందు మీరుంచినటువంటి ఆ విశ్వాసము చల్లారిపోతూ ఉందేమో. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మీకు ఎదురైనప్పటికీ ప్రభునందు మీ యొక్క విశ్వాసాన్ని ఎంత మాత్రం కూడా చల్లార్చుకోవద్దు. మీ యొక్క పరిస్థితులు దేవుని నుంచి మిమ్మల్ని దూరంగా తీసుకెళ్ళిపోయేవిగా ఉంటూ ఉన్నాయేమో. ఆయనను కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనందు స్థిరముగా నిలబడండి. తప్పకుండా దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటారు, బలపరుస్తారు, కాపాడుతారు. మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీకు సహాయం చేస్తారు. దేవుని యొక్క లేఖనాలు చూసినప్పుడు భక్తులైనటువంటి వారు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి ఎన్నో బలమైన కార్యాలు వారు చేశారు. వారి జీవితాల్లో వారు పొందుకున్నారు. కాబట్టి ఈ దినాన మీరు ఎవరి యందు మీ యొక్క విశ్వాసం ఉంచారు? మీరు ప్రభునందు విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములను జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి. ఈ దినమంతా వారికి తోడుగా నీడగా ఉండండి ప్రభా. ఇదిగో వారి పిల్లలకి ఎంతో కృప చూపించండి అయ్యా. వారి పెద్దవారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. కుటుంబాల్లో ఉన్న రోగములను తొలగించండి, అపవిత్రాత్మలు తొలగించండి అయ్యా. గొడవలు, సమస్యలు పోగొట్టండి. శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత, ప్రేమ ఎంతో దయచేయండి అయ్యా. ఈ దినమంతా వారికి, వారి కుటుంబాలకి మీరు తోడుగా ఉండడం, ప్రయాణ మార్గాల్లో సమస్త విషయాల్లో మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్న ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.